సాంగ్ స్టెప్స్ వెనుక ఉన్న కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా మీకు? దాట్స్ నన్ అదర్ దాన్ విజయ్ పోలకి. సినిమాలు చూసుకుంటూ చిరంజీవి గారిని స్క్రీన్ లో చూసుకొని పేపర్లు ఎగరేస్తే చాలు అనుకున్న వ్యక్తి ఈ రోజు చిరంజీవి గారి దాకా రీచ్ అయ్యి చిరంజీవి గారికి స్టెప్ చెప్పేంత వరకు వచ్చా ఉంటే నిజంగా అది మన అదృష్టం. మనలో ఉన్న పట్టుదల ముందుకు తీసుకెళ్తుంది. కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది వస్తుంది. యూజువల్లీ ఒక కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు సో హౌ డు యూ ప్లాన్ ఇట్? మీసాల పిల్ల చేసినప్పుడు ఆ కర్చీఫ్ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే ఆవిడ లైక్ కోప్పడుతూ ఆవిడ వెళ్ళిపోతుంటే మీసాల పిల్ల అంటే ఏడుస్తున్నావు కదా తుడుచుకో అని ఒక ఆ ఎమోషన్ లో అలా కర్చీఫ్ వచ్చి దాంతో మూమెంట్ చేయాలి. ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఇద్దరికి రెండు స్టైల్స్ ఉన్నప్పుడు ఇద్దరిని కలిపి చేయడం అనేది కొంచెం కష్టమే కదా. ఇప్పుడు చిరంజీవి గారు వెంకీ గారు ఉన్నారు, వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. ఒకరేమి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటే ఒకరిదేమి చాలా గ్రేస్ గా ఉంటుంది. సో ఇది చేసినప్పుడు ఏంటంటే కొంచెం నాకైతే చాలా నాకు స్టార్టింగ్ లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు. ఈ రోజు ఇండస్ట్రీలో పొలాకి విజయ్ అంటే పలానా వ్యక్తి అని గుర్తుపడుతున్నారంటే మనం హార్డ్ వర్క్ చేయకపోతే ఎవరు మనల్ని సోషల్ మీడియాలో కనుక ఆ సాంగ్ న్యూస్ అవ్వకపోతే మనం న్యూస్ అవుతాం. నాకు ఫేవరెట్ బాగా నచ్చింది పుష్ప సాంగ్. అంటే నేను ట్రై చేసిన కాఫీ కింద పడిపోద్దాం నాకు తెలిసి. ఓకే అంటే ఇప్పుడు దీంతో ట్రై చేయాలంటారా? విజయ్ గారు, వెల్కమ్ టు ఇంటాక్స్. హలో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఏం చెప్పమంటారు, రీసెంట్గా వచ్చిన మీసాల పిల్ల కావచ్చు, పుష్ప సాంగ్ చూసినప్పుడు కూడా జనాలకి ఆ కల్చర్, ఆ హుక్ స్టెప్ కల్చర్ అనేది యూ హ్యావ్ సెటప్ వండర్ఫుల్ కల్చర్ అనుకోవచ్చు. అండ్ మోరల్లెస్ ఏంటంటే నా పర్స్పెక్టివ్ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇండస్ట్రీ లెవెల్లో ఇదివరకు చూసే డ్యాన్స్ స్టైలింగ్ ఇప్పుడు చూసే డ్యాన్స్ స్టైలింగ్ చాలా మారిందని నేను అనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు హీరో స్టెప్ వేస్తే హీరో వల్లనే హిట్ అయింది అనుకునే దగ్గర నుంచి వాళ్ళ ఒక మూమెంట్ని దాన్ని డిజైన్ చేసిన వాళ్ళ దగ్గరకు రికగ్నిషన్ రావటము, దాని బిహైండ్ ఏం జరుగుతుందని జనాలకి తెలుసుకోవాలన్న ఆతృత, క్యూరియాసిటీ రావటము. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డ్యాన్స్, ఇవాళ ఇట్ ఈస్ అబౌట్ ద కొరియోగ్రఫీ యాజ్ వెల్, వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీరు ఆ ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్స్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మేము కూడా అనుకున్నాం అసలు డ్యాన్స్ ఇండస్ట్రీ, కొరియోగ్రఫీ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఒక మూమెంట్ చేయడం కాదు. సాంగ్ ఏంటి, స్టోరీ ఏంటి, యాక్టర్ ఎవరు, అతను చేస్తారా లేదా, అది స్టోరీకి సెట్ అవుతుందా లేదా, ఆడియన్స్కి సెట్ అవుతుందా లేదా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకుని ఒక కొరియోగ్రాఫర్ ఒక కొరియోగ్రఫీ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇప్పుడు రీసెంట్గా మేజర్ యాక్టర్స్ దగ్గర నుంచి ఫ్రెష్ యాక్టర్స్ కింద అందరితో మీరు వర్క్ చేశారు కదా. యూజువల్లీ ఒక కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు సో హౌ డు యూ ప్లాన్ ఇట్? అండ్ డిపెండెంట్ సాంగ్ అండి. అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఇప్పుడు డ్యూయట్ సాంగ్స్ ఉంటాయి, ఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, లైక్ ఒక సెలబ్రేషన్ సాంగ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క తగ్గట్టు ఉంటుంది. లైక్ ఇప్పుడు డ్యూయట్ సాంగ్ అనుకోండి, డ్యూయట్ సాంగ్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు మేము కంపోజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీసాల పిల్ల ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడం, అక్కడ నుంచి ఆవిడని కన్విన్స్ చేసుకుంటూ, అందులో చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు సాంగ్ అంటేనే మనం డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆడియన్స్కి ఆ డాన్స్ కూడా మిస్ అవ్వకుండా ఇద్దరిలో ఉన్న ఒక కన్వెన్షన్ ఏముంటుందో, వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ ఏముంటుందో అది కూడా ఆడియన్స్కి కన్వే అయ్యేలాగా అది కంపోజ్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు మీసాల పిల్లలో మీకు ఇద్దరి మధ్య ఆ చిన్న ఆ గొడవ అనేది కనిపిస్తూ ఒక చిన్న మూమెంట్ కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ కర్చీఫ్ మూమెంట్ గురించి మాట్లాడతారు. అలా ఏంటంటే అది చిరంజీవి గారు చేస్తే ఒకలా, లేకపోతే ఇంకొక యాక్టర్ చేసినప్పుడు ఇంకోలా కంపోజ్ చేస్తాం. యాక్టర్ బట్టి ఉంటుంది. ఓకే. అండ్ అదే మూవీలో కూడా ఇద్దరు స్టార్స్తో మీరు వర్క్ చేస్తుంది కదా. సో
ఒక యాక్టర్ కి ఇంకొక యాక్టర్ కి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, బాడీ డిఫరెంట్ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఉంటాయి. ఎస్ ఎస్ అది 5 years బ్యాక్ రాజమౌళి గారు కూడా ఈ రామ్ చరణ్ అను ఎన్టీఆర్ ఎస్ గారి అప్పుడు కూడా యా చెప్పారు యా ఇదే యా విషయం. యా యా సో యూజువల్లీ ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఇద్దరికి డిఫరెంట్ 2 స్టైల్స్ ఉన్నప్పుడు అవును ఇద్దరిని కలిపి చేయడం అనేది కొంచెం కష్టమే కదా. అవును అవును 100% కష్టం. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు వెంకీ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఒకరేమి ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటే ఒకరిదేమి చాలా గ్రేస్గా ఉంటుంది. సో ఈ రెండు బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ అక్కడ సిచ్యువేషన్ బార్లో అంటే ఇంకా ఒక ఫుల్ వైబ్లో ఉండి అండ్ ఎనర్జెటిక్గా ఆ సాంగ్ కూడా అండ్ భీమ్స్ గారు ఇచ్చే సాంగ్ కూడా అవును. సూపర్గా ఉంటుంది సాంగ్. సో ఆ సాంగ్ ఆ బీట్కి ఎక్కడ కూడా తగ్గకుండా దాన్ని మ్యాచ్ చేస్తూ ఇద్దరు అంటే అలా కంపోజ్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. ఇప్పుడు రెండు బాడీ లాంగ్వేజ్ తీసుకొని ఒకటే ఎనర్జీని మెయింటైన్ చేసుకుంటూ చేయాలి. సో ఇది చేసినప్పుడు ఏంటంటే కొంచెం నాకైతే చాలా టఫ్ అనిపించింది. అండ్ ఇద్దరు లెజెండ్స్ అవును. అక్కడ మెగాస్టార్ గారు అక్కడ వెంకీ గారు. సో వీళ్ళని ప్రతి ఫ్రేమ్లో కూడా ఏ ఫ్రేమ్లో చూసినా కలర్ఫుల్గా ఉండాలి, అలాగే ఎనర్జీగా ఉండాలి, స్టెప్ చూడగానే వావ్ అనేలా ఉండాలి, అన్నీ మెయింటైన్ చేసుకొని కంపోజ్ చేయడం అనేది కొంచెం టఫ్ యాక్చువల్లీ. చాలా మందికి యాక్చువల్లీ ఒక డ్రీమ్, అంటే డ్రీమ్ ఎప్పటికీ ఉంటుంది మెగాస్టార్ 100% గారితో. చిన్నప్పటి నుంచి అందరం చూసి పెరిగాం మెగాస్టార్ యా గారిని. యా సో ఆయన స్టెప్స్ కానీ ఆయన గ్రేస్ కానీ అంటే ఒక 70 years వచ్చినా కూడా ఆ గ్రేస్ ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారంటే మేబీ మనం దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నట్టుంది. 100% అండి. అండ్ చిరంజీవి గారు అండ్ ఇప్పటికి కూడా ఏంటంటే నాకు అంటే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆయనతో వెళ్ళి వర్క్ చేసిన తర్వాత ఇంకా విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది ఆయన పైన. అంటే ఇప్పటికీ ఆడియన్స్ కోసం ఇంకా కష్టపడుతున్నారు ఆయన. అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నేను బాగా చేయాలి అనేది నిజంగా అంత పట్టుదల. అండ్ అదే స్వయం కృషి అని ఒక పేరు వచ్చింది కదా, అది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఆయన అది ఇప్పటికీ మర్చిపోకుండా ఇంకా డౌన్ టు ఎర్త్ ఉండి అలా ఉన్నారంటే నిజంగా గ్రేట్ అసలు. అంటే ఒకటే మెగాస్టార్ అంతే. బాస్ ఫర్ రీజన్. ఎస్ ఇండస్ట్రీలో ఒకటే మెగాస్టార్. అండ్ ఇప్పటికి అంటే షార్ట్ రెడీ అనగానే ఇమ్మీడియట్లీ వచ్చి టక్కన అంటే ఒక కొత్త ఆర్టిస్ట్ లాగా చేస్తారు ఆయన. అంటే అంత డెడికేషన్గా ఉంటారు. అండ్ వచ్చారంటే అసలు వెళ్ళరు, సెట్లోనే ఉండి మూమెంట్ అక్కడ మేము ఏం కంపోజ్ చేస్తున్నాం అది చూసి ఆయన వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ అక్కడి నుంచే చూస్తారు, చూసి స్టెప్ అక్కడే చూసి డైరెక్ట్ వచ్చి సౌండ్లో విని చేసేస్తారు అంతే. అంటే సపరేట్గా అంత ప్రాపర్గా ఏదో కొన్ని స్టెప్స్ అలా నేర్చుకుంటారు కానీ ఆల్మోస్ట్ అక్కడే ఒక 80% అక్కడ చూసుకునే చేసేస్తారు అని. అంత గ్రాఫ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మెగాస్టార్ గారికి ఒక స్టైల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, స్టైల్ ఆఫ్ డాన్స్ ఉంటుంది. రామ్ చరణ్ గారికి ఒక స్టైల్ ఆఫ్ డాన్స్ ఉంటుంది. ఎస్ అల్లు అర్జున్ అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డాన్సెస్ ఉన్నాయి కదా. అవును సో ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్గా ఎనీ కొరియోగ్రాఫర్ ఒక మూవీ చేస్తున్నప్పుడు నేను ఈ హుక్ స్టెప్ అనుకొని వీళ్ళతో ఇది చేయించాలి అని మనం అనుకుంటామా, లేదా వీళ్ళు ఈ స్టైల్ ఆఫ్ గ్రేస్లో వీళ్ళు చేయగలరు కాబట్టి ఈ స్టైల్ ఆఫ్ హుక్ స్టెప్ పెడదామని మీరు అనుకుంటారు ఎప్పుడన్నా? అంటే అది ఇందాక చెప్పా కదా సాంగ్. ఇప్పుడు సాంగ్ తగ్గట్టు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్లో అనుకోండి దానికి తగ్గట్టు ఏంటంటే హెవీగా ఉంటుంది, ఫుల్ హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మెలోడీ సాంగ్ అనుకోండి గ్రేస్గా చేస్తాం. అండ్ బాడీ లాంగ్వేజ్, మెయిన్లీ బాడీ లాంగ్వేజ్. చిరంజీవి గారిది ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ చరణ్ గారిది ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ బన్నీ గారిది ఒక బాడీ లాంగ్వేజ్. ఒక్కొక్క డిపెండెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ సినిమాలో క్యారెక్టరేషన్. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారి దాంట్లో మీసాల పిల్ల చేసినప్పుడు ఆ కర్చీఫ్ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే ఆవిడ లైక్ కోప్పడుతూ ఆవిడ వెళ్ళిపోతుంటే మీసాల పిల్ల అంటే ఏడుస్తున్నావు కదా తుడుచుకో అని ఒక ఆ ఎమోషన్లో అలా కర్చీఫ్ వచ్చి దాంతో మూమెంట్ చేయడం. అలానే ఇప్పుడు మీరు పుష్పలో కూడా టీ మూమెంట్ అవ్వని
అండ్ ఆ షూ మూమెంట్ అవన్నీ ఇవన్నీ ఏంటంటే లింక్ ఉండాలి. అంటే ఒక క్యారెక్టరేషన్ నుంచి వచ్చే మూమెంట్స్ అన్నమాట. ఏదో సడన్గా వచ్చి స్టెప్ చేయడం కాకుండా ఒక క్యారెక్టర్ నుంచి వచ్చే మూమెంట్. అండ్ ఆ టీ మూమెంట్ అంటే ఇప్పటికీ లైక్ ఆయన పార్ట్ 1లో కూర్చొని స్టార్టింగ్లో కూర్చొని బన్ ముంచుకొని టీ తాగుతుంటారు అవును. ఒక షాట్లో. నాకు అలా వచ్చిందనమాట. అంటే ఓకే, ఈ క్యారెక్టర్స్ నుంచి ఈ స్టెప్ ఇలా ఏదైనా స్టెప్ చేస్తే బాగుంటుంది ఉమ్, అని థాట్ వచ్చింది. సో అలానే ఈవెన్ షూ మూమెంట్ అవును, షూ మూమెంట్ కూడా ఏంటంటే ఈవెన్ అందులో లైక్ ఆ చెప్పు వదిలేసి ఆయన మూమెంట్ చేయడం, ఓకే షూ వదిలి మూమెంట్ చేస్తే ఎలా ఉంటుందని. ఉమ్, అండ్ లాస్ట్ ఎండింగ్లో మీకు ఏంటంటే ఫైర్ వచ్చి ఆయన ఫైర్ తగిలితే చేయలా అని ఆయన మూమెంట్ చేస్తారు. ఉమ్, సో ఆయన పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అనేది ఒక డైలాగ్ ఉంది. ఆ, అక్కడ ఫైర్కే ఫైర్ అంటుకుంటే ఎలా ఉంటుంది అనేది అలా వచ్చిందనమాట. ఓకే. సో ఈ ఎలిమెంట్స్ అన్ని కొరియోగ్రఫీ పార్ట్లోనే ఉంటాయి ఎస్ కంపల్సరీగా. ఎస్ ఎస్ ఈ ఫైర్ ఎలిమెంట్ యా కానీ యా ఏవైనా. యా యా ఓకే. ఏ ప్రాప్ ఎలిమెంట్ పెట్టినా కూడా కంపల్సరీగా మీ సెట్ కింద వస్తుందా? ప్రొడక్షన్ కింద రాదది? లేదండి. అంటే డైరెక్టర్స్ ఇప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు కొన్ని. ఉమ్, డైరెక్టర్స్ కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ బట్టి నేను కంపోజ్ చేస్తాను. ఓకే. యా. సో ఇప్పుడు ఇప్పుడు యూజువల్లీ కొరియోగ్రాఫర్స్ మీరు చేసిన తర్వాత ఇప్పుడు అది సెట్‌కి వెళ్ళిన తర్వాత చేంజెస్ అనేవి కంపల్సరీ ఉంటాయా? లేకపోతే ఉండవా? డిపెండింగ్ అపాన్ సిట్యుయేషన్. లొకేషన్ బట్టి కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆ, ఏదో ఒక సింగిల్ లైన్లోనే ఒక స్టెప్ అనుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ నేను స్టూడియోలో అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఏంటంటే కొంచెం ఓపెన్గా పెద్దగా ఉందంటే, ఒక పబ్ లాగా ఉందంటే ఓకే ఇది ఇలా కాదు, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి నేను కంపోజ్ చేస్తాను. ఓకే. సో మెయిన్లీ ఏంటంటే కొన్ని మనం ఏమనుకున్నాం అక్కడ జరుగుతాయి, కొన్ని ఏంటంటే స్పాట్ బట్టి చేంజ్ అవుతుంటాయి. ఓకే. లొకేషన్ డిపెండెంట్ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంది. ఓకే. మేము అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే యూజువల్లీ మూవీకి ప్రమోషన్ అనేది మ్యూజిక్ అయ్యేది కానీ ఇదివరకు యా మూవీకి ప్రమోషన్ అనేది హుక్ స్టెప్ అవ్వటం అనేది ట్రిపుల్ ఆర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకున్నా నేను. దారారా స్టెప్ ఏదైతే Yeah, ఉందో అంటే అక్కడి నుంచి ఒక హుక్ స్టెప్ కూడా మూవీకి ప్రమోషన్కి ఒక ఆస్పెక్ట్ అవుతుందని జనాలకు తెలియలే. సబ్ కాన్షియస్గా రీల్స్, సోషల్ మీడియాలో రీల్స్ చేయటము అండ్ అక్కడి నుంచి చూసుకుంటే మెజారిటీ ఆఫ్ హుక్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చేసినవే ఉన్నాయి. అవును. అంటే హుక్ స్టెప్ తెలియకుండా ఒక ప్రమోషన్ ఆస్పెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. 100% అండి. చాలా. అండ్ ఇప్పుడు హుక్ స్టెప్ ఎలా అయిపోయిందంటే ప్రతి సాంగ్ లో ఒక హుక్ స్టెప్ ఉండాలి. అంటే అదే అంటున్నా, ఇప్పుడు ప్రతి దానికి ప్రతి సాంగ్ అది ఏ సాంగ్ అవ్వని ఆర్ మోంటాజ్ సాంగ్ ఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ప్రతి సాంగ్ లో కూడా హుక్ స్టెప్ ఉండాలి అనేది అయిపోయింది. అదే. బికాజ్ ఆడియన్స్ అలాగే లైక్ చేస్తున్నారు. మేము అలా ఈ సాంగ్లో మాకు అంటే మీకు సాంగ్ మొత్తంలో ఒక చిన్న హుక్ బాగా నచ్చిందంటే ఫుల్ సాంగ్ చూడట్లా, అవును. ఫస్ట్ ఆ హుక్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ. దెన్ ఫుల్ సాంగ్ని చూస్తున్నారు. కానీ ఇండస్ట్రీ మొత్తం అంటే ఇదివరకు మ్యూజిక్ రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు హుక్ స్టెప్ రిలీజ్ చేస్తున్నారు. ఆ హుక్ స్టెప్ రిలీజ్ చేస్తే సబ్ కాన్షియస్ గా మూవీ ఇండస్ట్రీలోనే తెలియకుండా వాళ్ళకి మార్కెటింగ్ అయిపోతుంది జనాల వల్ల. అవునవును అవును, చాలా మార్కెటింగ్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఒక హుక్ స్టెప్ ఒక సాంగ్ వల్ల సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. అది అంటే లైక్ సమ్ టైమ్స్ ఇంతకు ముందు ఒక సాంగ్ అది ఒక మెలోడీ సాంగ్ వల్ల ఒక సాంగ్ అవని ఆర్ అంటే మనకి స్టార్టింగ్ సాంగ్ వదిలేవారు, దాని తర్వాత ఒక వీడియో సాంగ్ అనేది వచ్చేది, అలా వచ్చేది. బట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక హుక్ స్టెప్ లిరికల్ వీడియోలో ఫస్ట్ ఒక హుక్ స్టెప్ వదిలి మిగతా లిరికల్ వీడియో అంతా తర్వాత చూస్తున్నారు కదా. అయ్యా. సో అది ట్రెండ్ అనేది నిజంగా అంటే చాలా బాగుంది. జనాలు ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మనకి ఏంటంటే హుక్ స్టెప్ మీరు క్రియేట్ చేయగలరు. చేయాలండి డెఫినెట్ 100%. నాకు ఎంతవరకు పాసిబుల్ ఉందో అంతవరకు చేసుకుంటూ వెళ్తుంటా. యా. అండ్ అదే అంటున్నా, జనాలు ఇప్పుడు అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. అంటే చాలామంది అంటే పెద్ద పెద్ద హీరోస్ అవని ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవని అందరూ ఏంటంటే
ఆ హుక్ స్టెప్‌ని ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఒక సాంగ్ వెళ్ళి ఆ సాంగ్ ఆడియన్స్‌కి ఎక్కి దాని తర్వాత సినిమాలో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అవును. బట్ ఇప్పుడు ఏంటంటే హుక్ స్టెప్‌తో పాటు అండ్ అక్కడికెళ్ళాక థియేటర్‌కెళ్ళిన తర్వాత ఫుల్ సాంగ్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవును. థియేటర్ ముందుకెళ్ళి, ఆ స్క్రీన్ ముందుకెళ్ళి వాళ్ళు డాన్సులు చేయడం అది ఇంకా సూపర్బ్ కదా! అండ్ ఆడియన్స్ దగ్గరికెళ్తుందనిపిస్తుంది. నేను వెంకటేష్ గారిదను, మెగాస్టార్ గారిది మూవీకి ముందే రిలీజ్ చేశారు. అవును. వాళ్ళిద్దరు స్టెప్. అవును. జనాలకి అప్పుడు ఎక్కల. అవును. సినిమాకి వెళ్ళిన తర్వాత చాలా మందికి బాగా ఎక్కింది. అంటే యాహ్! అంటే మేబీ కొన్ని కొన్ని చిన్న స్క్రీన్‌లో చూసినప్పుడు ఎక్కువేమో. పెద్ద స్క్రీన్‌లో 100%. చూసినప్పుడే ఎక్కుతాయేమో. 100%. ఆ! 100%. నేను యాక్చువల్లీ అదే ఆహ్, నాకు తెలుసు. అండ్ అనిల్ గారికి అందరికీ ఐడియా ఉంది. ఈ సాంగ్ థియేటర్‌లో దద్దరిల్లిపోద్ది. హ్మ్. దాన్ని ఏంటంటే ఇద్దరు అంటే మేము ఫుల్ సాంగ్ చూసాం కాబట్టి, మేము చేసాం కాబట్టి మాకొక ఐడియా ఉంది. ఈరోజు ఎంతమంది ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఎంతమంది రీల్స్ చేస్తున్నారంటే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అని. అంటే అందరూ భలే చేస్తున్నారు. ఈవెన్ మన ఆఫ్టర్ రిలీజ్ తర్వాత చిరంజీవి గారి ఇంట్లో చిన్న కేక్ కట్ అవును. చేసి జరిగినప్పుడు చిరంజీవి గారు కూడా వెంకీ గారు ఏంది బాసు సంగతి అంటే అదిరిపోద్ది సంగతి అంటే ఇంకా అక్కడ నుంచి భలే వెళ్ళిపోయింది అసలు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. నా ప్రతి సాంగ్‌ని అలా ఎంజాయ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ ఆ విజువల్ కాంటెంట్ చూసి అందరూ ఈ యూట్యూబ్ లెవెల్ కాంటెంట్ ఏంటన్నా, యూట్యూబ్ లెవెల్ క్వాలిటీ ఏంటన్నా దొరికేస్తారు ఈసారి అది ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. హ్మ్. మాకు అనిపించింది ఏంటంటే హ్మ్. దొరకరా అనేది కూడా యూట్యూబ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జనాలు డిస్కస్ అవునవును. చేసుకున్నారు. అవునవును. మేబీ ఆ క్వాలిటీ మూవీలో ఉన్న క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది. అవును. అవును. మూవీకి వచ్చేసరికి విజువల్ రిచ్‌గా కనిపించింది. అవును. అక్కడేమో ఏదో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చూసినట్టుగా అనిపించింది. మాకు అనిపించింది అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. అందరి కింద కామెంట్‌లో దొరకరా అని పెట్టారు కదా! మీకు ఆల్రెడీ తెలుసా? అంటే ఇంత మూవీ ఇంత కాన్ఫిడెంట్‌గా హిట్ అవుతది. మీరు 100%. అనుకున్నారా? యాహ్! యాహ్! నాకైతే ఆయనకి తెలుసు మాకు చాలా నమ్మకం ఉంది. మూవీ పైన అయితే చాలా నమ్మకం ఉంది. హ్మ్. దొరకడు. ఆయన అసలు దొరకడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఏం కావాలి, హ్మ్. ఎలా చూపించాలనేది ఆయనకి ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్‌గా నేను మొన్న 'పర్మిట్ రూమ్' పాడ్‌కాస్ట్‌లో ఆయనొచ్చినప్పుడు యాహ్! వాళ్ళు కూడా యాక్చువల్లీ ఆయన అడిగారు. హ్మ్. సోషల్ మీడియాలో మీరు దొరకరా అని ఒక కాన్సెప్ట్ జరుగుతుందంటే యాక్చువల్లీ అసలు చాలా క్లియర్‌గా చెప్పారు. హ్మ్. నా ఆడియన్స్ ఎవరో నాకు తెలుసు. యెస్. నా స్టోరీ నాకు తెలుసు. యెస్. నా ఆడియన్స్ ఎప్పుడైతే నన్ను యాక్సెప్ట్ చేయరో నేను నా మెథడాలజీని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు నేను అది దొరకను. సూపర్బ్ అసల. అంటే అంటే అంత కాన్ఫిడెంట్‌గా ఒక డైరెక్టర్ మాట్లాడటం నాకు తెలిసి నేను రాజమౌళి గారి తర్వాత అనిల్ రావిపూడి గారిని చూసాను నేను. అంటే ఆయనకు క్లారిటీ ఉందండి. హ్మ్. అన్ని విషయాల్లో ఆయనకి క్లారిటీ ఉంది. ఆయన ఈ సాంగ్‌లో ఎంత చేయించుకోవాలో ఆయనకి క్లారిటీ ఉంది. హ్మ్. ఆయన సినిమాలో ఏమి ఉంటే బావుంటదనేది క్లారిటీ ఉంది. అండ్ ప్రతీదీ ఆయనకొక క్లారిటీ ఉంది. ఈరోజు ఆడియన్స్ ట్రాక్టర్‌ల్లో, హ్మ్. కార్‌ల్లో ఫ్యామిలీ పరిగెడుతూ ఉంటే థియేటర్స్‌కి అది నిజంగా నేనే చూసి షాక్ అయ్యా. మొన్న కొన్ని థియేటర్స్‌లో చైర్స్ కూడా అక్కడ స్పేస్ లేకపోతే సెపరేట్‌గా చైర్స్ ఏసి అక్కడ కూర్చోబెట్టారు. షోస్ అవును. చూస్తున్నారు. చూసాను నేను కూడా. అది భలే ఉందసలు. అంటే, అంటే చాలా రోజులయింది ఇలా చూసి. అవును. ఆ! చాలా రోజులైంది. అండ్ 'బాస్' సినిమాకి అలా జరగడం నిజంగా చాలా హ్యాపీ అసలు. యాస్ ఎ ఫ్యాన్‌గా భలే ఎంజాయ్ చేశాను. నేను థియేటర్‌లో అయితే మా ఊరెళ్ళి చూసా అనమాట. హ్మ్. మామూలుగా ఎంజాయ్ చేయలేదసలు. అంటే జనాలు పడి నవ్వుతున్నారసలు. అండ్ 'బాస్‌లో' ఆ టైమింగ్ అవ్వని, శశి అంటే చాలా రోజులైంది 'బాస్‌ని' అలా చూసి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద హిట్ మూవీలో నేను చేసే 2 సాంగులు అంత హిట్ అవ్వడం నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. అండ్ అంటే రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే హ్మ్. టెక్నాలజీ లెవెల్‌లో కూడా చాలా మేజర్ ప్లే చేస్తుంది. అవును. టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు. సో, ఒక స్టెప్ మనం కంపోజ్ చేసిన తర్వాత ఒక యాక్టర్ అది చేయకపోయిన పక్షాన హ్మ్. దేర్ అన్ ఏఐ టెక్నాలజీ జనరేటివ్ ఏఐ ద్వారా కూడా మనం మారుస్తూ వస్తున్నాం కదా! హ్మ్. మీ మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఆర్ ఇన్ ద కొరియోగ్రఫీ ఇండస్ట్రీ ఇలాంటిదేమన్నా జరుగుతుందా? లేదండి. ఇలాంటివి జరగదు.
జరిగే అంత ఛాన్స్ రాదు. ఎందుకు అంటే డాన్స్ ఈజ్ డిఫరెంట్ యాక్చువల్లీ. అంటే ఇంకా వేరే వాటితో పోల్చుకుంటే డాన్స్ అవ్వని, ఫైట్స్ అవ్వని అంత అంటే అంత టెక్నాలజీ అంటే డెఫినెట్గా మూమెంట్స్ వైజ్గా అయితే అది మనం క్రియేట్ చేస్తేనే మనం ప్రాక్టీస్ తోనే వస్తుంది ఏదైనా. మనం ఏకి ఎన్ని ఇచ్చినా కూడా అంటే అంటే అది పాసిబుల్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఓకే. యా ఒక ఒక పుష్పరాజ్ని నేను బీటీఎస్ చూసాను మీది. యా మీరంతా టీంతో చేసిన బీటీఎస్ మీరు రిలీజ్ చేశారు తర్వాత. అవును. అంటే అలా ఆట సందీప్ గారు అందరు రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఒక హుక్ స్టెప్ని రిలీజ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ బీటీఎస్ కూడా జనాలు ఇప్పుడు ఇన్స్పైర్ అవుతున్నారు. అవును. అంటే దీని వెనక ఇంత కష్టం ఉంటుందా, అవును. ఇంత ఫ్యాక్టర్ ప్లే అవుతూ ఉంటుందా అనేది ఉమ్. ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా? అంటే ఈ లెవెల్ ఆఫ్ స్టెప్ని నేను చేయలేకపోతున్నాను, డిమోటివేట్ అయ్యాను అనేది. హౌ డు యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? అంటే నేను ఎప్పుడూ అలా ఏం ఫీల్ అవ్వలేదండి. నేను చేసిన ప్రతిదీ కూడా ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి. నేను బెస్ట్ అనుకుంటేనే నేను అక్కడ ప్రజెంట్ చేస్తా. అది బెస్ట్ రాలేదంటే ఆ బెస్ట్ కోసం ఎంతైనా ట్రై చేస్తా. సో అండ్ మేకింగ్ వీడియోస్ అంటే 99% ఇప్పుడు మేకింగ్ వీడియోస్ ప్రొడక్షన్ నుంచే పెడతారు. ఓకే. యా సో మనం కొన్ని ఏంటంటే కొన్ని ఫొటోస్ కొన్ని మనం అప్లోడ్ చేస్తాం. ఓకే. సో 99% మేకింగ్ వీడియోస్ అంటే అక్కడ ఏం జరుగుతుంది, అలా ఎలా ప్రాసెస్ ఉంది అనేది విషయం మన ప్రొడక్షన్ నుంచే వస్తుంది. ఓకే. యా అంటే ఒక ఎలిమెంట్ మీరు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత సో డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా దానిలో ఉంటుందా? 100% ఉంటుంది. And 100% హీరో ఇన్వాల్వ్మెంట్తో పాటు. అంటే అదే అంటున్నాను, వాళ్ళు ఐడియాలజీ అంటే ఎలా కావాలనేది వాళ్ళు అడిగితే దాన్ని బట్టి నేను కంపోజ్ చేస్తాను. ఓకే. యా అంటే అప్పుడు ఒకవేళ సీనియర్ యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు బాలకృష్ణ గారు తప్ప. సో నాకు తెలిసి నెక్స్ట్ బాలకృష్ణ గారి మూవీ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చిరంజీవి గారు, వెంకీ గారు, నాగ్ సార్తో కూడా చేశాను. అవును. నెక్స్ట్ బాలయ్య బాబు గారితో వెయిటింగ్ అసలు. సో ఇప్పుడు అంటే ఆ లెవెల్ ఆఫ్ డాన్సర్స్ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో మీరు వర్క్ చేశారు. ఇటు కిందకు వచ్చినప్పుడు తేజ సజ్జ కావచ్చు, రోషన్ కావచ్చు, వీళ్ళ మూవీస్ కూడా మీరు మంచి మంచి హుక్ స్టెప్స్ కూడా ఇచ్చారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే అంత పెద్ద వాళ్ళతో మెగాస్టార్ లాంటి వాళ్ళతో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం కొంచెం కాషియస్గా ఉంటాం. సో వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం వీళ్ళు రిస్క్ చేయడానికి ట్రై చేస్తారు తేజ సజ్జ, జూనియర్ యాక్టర్స్ ఎవరైనా. వీళ్ళిద్దరి మధ్య లెర్నింగ్ ఎవరికి బాగుంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే సినిమా అందరికీ కొత్తదండి. ప్రతి సినిమా కూడా కొత్తనే. ఇప్పుడు చిరంజీవి గారు కావని ఆర్ మన తేజ సజ్జ కావని ఎవరు కావని ఏంటంటే అందరికీ కొత్తనే. ఇప్పుడు ఏదైనా సరే ప్రజెంటేషన్ కొత్తగా ఇవ్వాలని ట్రై చేస్తారు. ఎవరికైనా హార్డ్ వర్క్ చేయకపోతే అక్కడ ప్రజెంటేషన్ రాదు. అంటే ఆడియన్స్కి నచ్చేలాగా ఎందుకు ఇప్పటికీ చిరంజీవి గారు ఇంకా కష్టపడుతున్నారంటే బికాస్ ఏదో ప్రూవ్ చేసుకోవాలని. అది లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. యా సో డెఫినెట్ ఈవెన్ తేజ సజ్జది వైబ్ ఉంది బేబీ కూడా. సో తను ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్ చేసి అండ్ అక్కడ ఇప్పుడు మేము లొకేషన్లో కూడా కొన్ని మూమెంట్స్ కొన్ని అక్కడే స్పాట్కి తగ్గట్టు కొన్ని చేంజ్ చేసి అండ్ ఫైనల్గా ఏంటంటే ఇంత కష్టపడేది ఎందుకు అంటే ఆడియన్స్కి నచ్చడానికి. సో దానికోసం ఏదైనా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ కొత్త వాళ్ళవని అండ్ సీనియర్స్ అని అంటారు కదా, మొన్న ప్రభాస్ గారు అన్నారు కదా సీనియర్స్ అంతే. అంటే అడుగుతుంటారు ఇప్పుడు నార్మల్గా కొంతమంది యాక్టర్స్ అడుగుతుంటారు, మాస్టర్ చిరంజీవి గారు ఎలా సెట్లో ఎలా చేసేవారు మాకు చెప్పండి మాస్టర్ అంటే, ఆయన ఇప్పటికీ కష్టపడుతున్నారు ఇలా ఆడియన్స్ కోసం. ఇంకా అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారంటే వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ అబ్బా చిరంజీవి గారు ఇలా చేస్తున్నారంటే మేము ఇంకెంత చేయాలి అని వాళ్ళు ఆ మోటివేషన్ అవుతుంది. అంటే అదే నేను లైవ్లో చూసాను కాబట్టి నాకు అంటే తెలియని ఇష్టం ఇంకా పెరగడం
అండ్ నాకు తెలియకుండా ఒక మోటివేషన్ ఇంకా రావడం. అంటే అంత పెద్దవాళ్ళు, అంత లెజెండ్స్ కష్టపడుతున్నప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి అనిపించింది. కానీ ఒక డాన్స్ మూమెంట్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎస్. వాస్తవంగా ఇట్ ఈస్ వెరీ హార్డ్. చాలా కష్టం ఉంటుంది అందులో. ఇన్ని మైండ్లో పెట్టుకొని బయట ఒక ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మనం మైండ్లో పెట్టుకొని వాడు అసలు యాక్సెప్ట్ చేస్తాడా లేదా, అఫెండ్ అవుతారా లేదా, కొంతమంది అఫెండ్ అవుతారు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మెయిన్గా ఇప్పుడు ఆడియన్స్ని బాగా మైండ్లో పెట్టుకుని చేయాల్సి వస్తుంది. యా. సో అంటే ఎక్కువ 90% వాళ్ళ మైండ్లో పెట్టుకుని కంపోజ్ చేస్తున్నాం. ఈవెన్ హుక్ స్టెప్ అని ఆర్ ఓవరాల్గా సాంగ్ మనం ఫస్ట్ నుంచి కూడా అలాగే చేస్తాం, బట్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ. సోషల్ మీడియాలో కనుక ఆ సాంగ్ న్యూస్ అవ్వకపోతే మనం న్యూస్ అవుతాం. ఇది కరెక్ట్. బట్ వెరీ వెల్ సెడ్ సార్. బట్ మేము ఇన్ని హుక్ స్టెప్స్ ఇన్ ద లాస్ట్ 4 yearsలో హుక్ స్టెప్స్ చూసిన వాటిలో నాకు ఫేవరెట్ బాగా నచ్చింది పుష్ప సాంగ్. అంటే నేను ట్రై చేసిన అది కాఫీ కింద పడిపోద్దాం నాకు తెలిసి. అండ్ యూజువల్లీ దానికి ఏమైనా పెట్టారా, అంటే కాఫీ ఏమైనా పెట్టడానికి? అది ఒరిజినల్ యాక్చువల్లీ, అది ఒరిజినల్. మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది యాక్చువల్లీ. అదే నాకు అర్థం కాలే, చాలా మంది ఎంటీ గ్లాసెస్ తో చేశారు, ఇంకా వాళ్ళకి కుదరక. అంటే బయట స్టెప్స్ వాళ్ళు అవును చాలా మంది ఎంటీ గ్లాసెస్ తో చేశారు. నేను కొన్ని చూసినప్పుడు లైక్ ఓడి లేదుగా. ఓ ఇప్పుడు పడింది అనుకో. ఓకే, ఇప్పుడు దీంతో ట్రై చేయాలంటారా? ఈ ఆఫర్ ఏంటి? సో అంటే ఈవెన్ బన్నీ గారు కూడా చేసినప్పుడు, అండ్ ఫస్ట్ మా బన్నీ గారు కూడా అప్పుడు ఒక స్టెప్ చూసుకోవాలా. బన్నీ గారు ఏం ప్రాక్టీస్ చేయాలి, డైరెక్ట్ వచ్చారు, ఓన్లీ వీడియో చూశారు. వీడియో చూసి దాని తర్వాత వచ్చారు, అలా స్పాట్కి అలా వచ్చి చూసి ఎలా చేస్తారు, అది టీ పడుతుందా లేదని సేమ్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో నేను అలాగే ఫీల్ అయ్యాను. ఫైనల్గా ఏంటంటే ఆయన స్టెప్ చేసిన తర్వాత మామూలుగా జనాలందరూ అరుపులు అసలు. సో అదంటున్నా. సో మీ ఆడియన్స్ కోసం అండ్ మీ అందరి కోసం డెఫినెట్గా ఇప్పుడు అంటే మీరందరు రియల్ ప్లాండ్ కాదు మళ్ళీ ఇది రియల్ కాదు అని అనుకుంటున్నారు కాబట్టి ఇది రియల్ అని చెప్తున్నా కాబట్టి ఇదిగో. ఎస్. సో ఇంట్లో మాత్రం ట్రై చేయకండి, మా మీద పడతారు. ఇప్పుడు మీరు కూడా అదే ఫీల్ అయ్యారుగా, నాకు బట్ అదే అంటున్నాను. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఆ స్టెప్ చేసినప్పుడు కంపోజ్ చేసినప్పుడు చాలామంది భయ్యా మీరు ఏం చదువుకున్నారు భయ్యా అంటే అదే అంటున్నా. అసలు సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఫిజిక్స్ ఏదో. యా. సో జనాల అందరూ అంటే అప్పటి వరకు స్టెప్ అనేది ఓకే, బట్ ఏంటంటే ఒక టీ గ్లాస్తో స్టెప్ చేయడం, అది కూడా ఆ టీ పడకుండా చేయడం అనేది అది అంతే ఒక మ్యాజిక్ కొన్ని జరుగుతుంటాయి. బట్ ఎనీవేస్ అంటే ఈ హుక్ స్టెప్స్ చూసినప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్తుందని ఆడియన్స్కి కూడా చాలా బాగా అనిపించింది. అంటే నాట్ జస్ట్ ఆన్ ద స్టోరీ కూడా కాదు, మ్యూజిక్ కూడా కాదు, స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్లోబల్ ఆడియన్స్కి వెళ్ళటము, వాళ్ళు కూడా ప్లాన్ చేయటము. కానీ దాని బిహైండ్ ఒక కొరియోగ్రఫీ, దాని టీమ్, దాని మూమెంట్, మీరు అన్నట్టు ఆడియన్స్ మైండ్ సెట్, ఇవన్నీ అర్థం చేసుకుని జనాలకి చాలా మందికి తెలియపోవచ్చు. బట్ మేబీ సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ బట్ ఐఎమ్ షూర్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా మీరు డెఫినెట్గా నెక్స్ట్ బాలయ్య బాబు గారు కావచ్చు, విజయ్ సేతుపతి గారు కావచ్చు, విత్ సమ్వన్ విత్ డ్రీమ్ ఆఫ్ లుకింగ్ దెమ్, వాళ్ళు కూడా ఒక స్టెప్ చేస్తే బాగుంటుంది అనే వాళ్ళతో మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డెఫినెట్గా బాలబాబు గారు అవన్నీ అండ్ విజయ్ సేతుపతి గారితో ఆల్రెడీ వర్క్ చేసాం స్లమ్ డాగ్లో. ఓకే. సో అది కూడా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా అందులో ఉన్న ఒక స్టెప్ కూడా మీకు బాగా నచ్చుతుంది. ఓకే. అంటే ఆయన చేస్తే ఎంత క్యూట్గా ఉంటుందో
ఎంజాయ్ చేస్తూ చేశారు ఆయన. చాలా బాగుంటది ఆ సాంగ్ కూడా. అండ్ వెయిటింగ్ ఫర్ బాలయ్య బాబు గారు. వెయిటింగ్ ఫర్ బాలయ్య బాబు గారు నెక్స్ట్ అయితే. ఎస్, మామూలుగా ఉండదు. వస్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ Thank you. ఫర్ యాక్చువల్లీ గివింగ్ మీ టైమ్ ఫర్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు తెలిసి ఒక మీషాల పిల్ల ఒక 1 month 1-2 months ఇంకా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ గో లాంగ్ వే. యా మెగాస్టార్ గారిని ఇండివిజువల్ గా అలా చూసి జనాలు చాలా రోజులైంది వాస్తవంగా. అంటే లాస్ట్ 5 years మూవీస్ కావచ్చు, ఇండివిజువల్ గా ఆయన మూవీ ఒక 20 ఏళ్ల ముందు ఘరానా మొగుడు ఎస్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఆయన చూసినప్పుడు మీరు అబ్జర్వ్ మీరేం చెప్పారో సీట్స్ పక్కన పెట్టుకొని చేస్తున్నప్పుడు యుఎస్ లో యూకేలో డిఫరెంట్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు 50 years 60 years వాళ్ళు చొక్కాలు దించేసుకుంటున్నారు వాళ్ళు. సీరియస్లీ అసలు అంటే నేను యాక్చువల్లీ గుంటూరులో ఇప్పుడు షూట్ చేస్తున్నాను కదా. షూట్ చేసినప్పుడు అక్కడ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు సో భలే చేయించారండి చిరంజీవి గారి చేత, నాకు చాలా బాగా అనిపించిందండి, మేము చాలా ఎంజాయ్ చేసామండి అని. అంటే చాలా అంటే తెలిసిపోతుంది, చాలా ఓపెన్గా వాళ్ళు చాలా జెన్యున్గా మాట్లాడుతున్నారు, చాలా ఇష్టంగా చెప్తున్నారు అనేది చాలా హ్యాపీగా చెప్తున్నారు. అసలు అంటే ఎంతో ప్రేమ లేకపోతే అది రాదు. ఈరోజు చిరంజీవి గారి కోసం ఎంతమంది సినిమాకి పరిగెడుతున్నారంటే, చాలా రోజులైంది చిరంజీవి గారిని ఇలా చూసి. అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు గ్యాంగ్ లీడర్ అని ఆర్ గరణ మొగుడు, కొండవీటి దొంగ, ఇలాంటి సాంగ్స్ అన్ని అప్పట్లో చిరంజీవి గారు ఎలా ఉన్నారో మాకు సెట్లో కూడా అలానే అనిపించేది. చిరంజీవి గారు 70 years 45 years అనిపించేది. అంటే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. అంత ఆయన అదే అంటున్నా, మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఈ పాడ్కాస్ట్ కంక్లూడ్ చేసే ముందు నా సైడ్ నుంచి యా వాట్ ఈస్ దట్ వన్ థింగ్, అంటే పొద్దున్న లెగంగానే మిమ్మల్ని మోటివేట్ చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాను, ఫ్రమ్ అ కామన్ మ్యాన్, ఫ్రమ్ అ నార్మల్ కొరియోగ్రాఫర్ దగ్గర నుంచి యు ఆర్ వర్కింగ్ విత్ సీనియర్ స్టార్స్. ఇవాళ మేబీ అలాంటి ఆస్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, కానీ వాట్ ఈస్ దట్ థింగ్ మీకు అనిపించేది ఏంటి? అంటే నేను మార్నింగ్ లేచి నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నా కెరియర్ మీద ఉన్న భయం, బాధ్యత, నా పట్టుదల. ఈ 3 నన్ను తీసుకెళ్తాను. నేను ఇంతకుముందు ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తాను. ఫస్ట్ లేవగానే ఫస్ట్ నాకు 3 గుర్తొస్తాయి. అండ్ నేను చేసేదానికి ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో దానికి డబుల్ వర్క్ చేయాలి అనేది ఎప్పుడు ప్రతిరోజు కూడా నాకు నేను మోటివేట్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. అంటే డైరెక్ట్ ఏది రాలా. ఈవెన్ ఈరోజు నా స్టార్టింగ్ సాంగ్ సంపూర్ణేశ్ బాబు గారితో, సంపు గారి దగ్గర నుంచి నక్లెస్ గొలుసు అవ్వని, లింగిడ్ అవ్వని, అండ్ కళాజోడు కాలేజ్ పప్పు అవ్వని, స్వాతిరెడ్డి అవ్వని, మార్ముంతా చోటు చింతవని, అంటే ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఈరోజు చిరంజీవి గారి దాకా నేను రీచ్ అయ్యానంటే నా జర్నీ ఏంటంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వచ్చి ఏది కూడా సడన్ రాలా. బట్ దాన్ని వెనక అంటే నాకు స్టార్టింగ్లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలీదు. ఈరోజు ఇండస్ట్రీలో పొలాకి విజయ్ అంటే ఓ పలానా వ్యక్తి అని గుర్తుపడుతున్నారంటే మనం క్రియేట్ చేసుకున్నది. అంటే మనం హార్డ్ వర్క్ చేయకపోతే ఎవరు మనల్ని దగ్గర కూడా తీసుకోవాలి. సో అలా అంటే ఎవరు పరిచయం లేని వ్యక్తిని ఈరోజు ఎవరిని పరిచయం అంటే ఇండస్ట్రీ. సో నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఏంటంటే ఇండస్ట్రీకి. అంటే ఏమీ లేనివాడికి ఈరోజు ఎన్ని ఇచ్చింది ఇండస్ట్రీ. అది ఎప్పటికీ నాకు చాలా ఆర్ట్ఫుల్గా ఎప్పటికీ నేను రుణపడి ఉండేది కళమ్మ తల్లికి. నాకు ఇండస్ట్రీ ఇంతవరకు ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు మనమేనా, అసలు చిరంజీవి గారి దాకా మనం రీచ్ అయ్యామంటే ఎక్కడో నేను ఇప్పుడు అలానే ఎక్కడో
సినిమాలు చూసుకుంటూ చిరంజీవి గారిని స్క్రీన్లో చూసుకొని పేపర్లు ఎగరేస్తే చాలు అనుకున్న వ్యక్తి ఈరోజు చిరంజీవి గారి దాకా రీచ్ అయ్యి చిరంజీవి గారికి స్టెప్ చెప్పే అంత వరకు వచ్చామంటే నిజంగా అది మన అదృష్టం. అండ్ మనలో ఉన్న పట్టుదల ముందుకు తీసుకెళ్తుంది. మనకి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది వస్తుంది. బట్ మన ప్రయత్నం 100% ఉండాలి. అదే ఇంపార్టెంట్. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.